అండ్ దొరబాబుని మన బండి అయితే ఫస్ట్ సర్వీసింగ్ అయితే చేంజ్ అనమాట షోరూంలోని. చూడండి సర్వీసింగ్ అయితే ఎంత ఘోరంగా అయితే చేశారో. అసలు సరపు నీళ్ళు చూడండి అలా ఎండిపోయి చుక్క చుక్కల కింద ఎలా తడిచిపోయినాయో. బండి అయితే నేను వెళ్ళలేదు తేనాకి. మా నాన్నగారు అయితే సర్వీసింగ్ ఇచ్చి ఆయన అయితే ఇచ్చారనమాట. 630 అయితే బిల్ వేసారు ఇంజనీర్లు మార్చినందుకు అన్నిటికి. నాకు తెలిసి ఇంజనీర్లు కూడా మార్చి ఉండరు. మనం ఒకసారి మెకానిక్ దగ్గర పట్టుకెళ్ళి చెక్ చేద్దాం. ఎందుకంటే రేపు మార్నింగ్ అయితే మనం అనంతగిరి హిల్స్కి అయితే వెళ్ళాలన్నమాట. ఫుల్ ఘాటీ సెక్షన్ కదా. ఇంజనీర్లు కానీ మార్చలేదు అనుకోండి, అంటే కొత్త ఇంజిన్ కదా కొంచెం రజన వస్తుంది అనమాట. ఇంజనీర్లు మార్చకపోతే మళ్ళీ ఇంజిన్కి ప్రాబ్లం అవుద్ది. అవుతా ఒక 500 ఇంజనీర్లు మార్చుకుని అయితే మనం వీడియోస్కి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే షోరూమ్కి ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే నేనైతే పట్టించుకోలేదని. మామూలుగా టైం లేదు నాకు. టైం లేక బేగా షోరూమ్కి సర్వీసింగ్ ఇచ్చి మళ్ళీ బేగా తెచ్చుకున్నాను బండి. అలా కదా షోరూమ్కి ఇచ్చిన వాళ్ళు ఖచ్చితంగా అడగండి, మాకు ఇంజనీర్లు మార్చుతున్నారా లేదా, మాకు మార్చి చూపించండి ఇంజనీర్లు అని అడగండి. ఇదో డ్రైనేట్ చూడండి కిందన ఉంటుంది కదా, అక్కడైతే ఇంజనీర్లు మార్చారా లేదా మనకు ఆనవాళ్ళు అయితే తెలిసిపోద్ది. నాదైతే చూడండి అసలు మార్చలేదని అనుకుంటున్నాను. ఈ గాడ్ కూడా చూడండి ఎలా తుప్పడిందో. బండి అయితే కరెక్ట్గా 1000 కిలోమీటర్లు అయితే తిరిగింది, ఇంకా తిరగలేదు. 1000 కిలోమీటర్లకి అయితే మనం ఫస్ట్ సర్వీసింగ్కి అయితే ఇవ్వాలా. ఇప్పుడైతే మనం మెకానిక్ దగ్గరికి పట్టిన వెళ్దాం. చూడండి ఈ గ్రీజులు అయితే ఇవన్నీ కేబుల్కి బ్రేక్ లివర్లకి అన్నిటికి గ్రీజులు అయితే పెట్టారు. ఈ మనకి బయటకు కనబడుతుంటాయి కదా, దానికోసం అని చెప్పి మనకు బయటకు కనబడేవి అయితే చేస్తారనమాట. ఇంజనీర్ అన్నది మనం లోపలికి దూరైతే చూడలేం కదా, అందుకో చేస్తామని చెప్తారు. ఇంజనీర్లు మార్చామంటారు. మనం అయితే మార్చిన దాకా అయితే నమ్మకం అయితే ఉండదు. ఇప్పుడు మనం అయితే మెకానిక్ దగ్గరికి వెళ్దాం అండి. మెకానిక్ దగ్గరికి వెళ్ళి చూపిందాం ఇంజనీర్లు. ఇప్పుడైతే మెకానిక్ దగ్గరికి వచ్చండి. ఈయన చూపించాను అయితే ఇంజనీర్లు అయితే మార్చలేదు ద్వారా అన్నారు. అయినా మెకానిక్ ఇంజనీర్లు చూడండి ఓపెన్ చేస్తారనమాట. ఇప్పుడు కొత్త వేస్తారు. మొత్తం 510 రూపాయలు అంటున్నాయి ఇంజనీర్లుని ఆయన బిల్లుని. ఇంజనీర్లు అయితే మార్చలేదు, షోరూమ్ వాళ్ళు అయితే మార్చామని చెప్పారు మనతోని. మళ్ళీ 5000 కిలోమీటర్లకి మళ్ళీ రెండో సర్వీసింగ్కి అయితే తండి అన్నారు. ఇలాగ మనం మార్చారు కాదని చెప్పి మనం తిరిగేస్తాం అనమాట. అలా తిరగకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెళ్ళేది ఘాటీ సెక్షన్కి అయితే వెళ్తున్నాం కదండి, అందుకని ఒకసారి చెక్ చేయండి అనమాట ఎందుకన్నా మంచిదని.